బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర గాయపడిన బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. ఇటీవలే కిమ్స్ ఆసుపత్రి నుంచి బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతని శరీరంలో కదలికలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిజియోథెరపీ హాస్పిటల్కు శ్రీతేజ్ను తరలించారు. పంజాగుట్టలోని ఒక ప్రముఖ ఫిజియోథెరపీ సెంటర్కు శ్రీతేజ్ను తరలించారు. ఆసుపత్రిలో ఉన్న బాలుడు శ్రీతేజ్ను అల్లు అరవింద్, బన్నీ వాసు పరామర్శించారు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర గాయపడిన బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. వీరితో పాటు బన్నీ వాసు కూడా ఉన్నారు. ప్రధానంగా డిశ్చార్జ్ అయిన తర్వాత పరామర్శించడం కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రధానంగా అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో సందర్భంగా ఏర్పడినటువంటి సంఘటనకు సంబంధించి అల్లు అరవింద్ అంతకు ముందు కూడా వెళ్ళారు. సో ప్రధానంగా అల్లు అరవింద్ ఏ అంశాలపై అక్కడ ఆరా తీశారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. రేవతి కుటుంబం పుష్ప 2 టైంలో ఎంత తన ప్రాణాలు కోల్పోయింది, అలాగే కొడుకును కూడా ఆ తొక్కిసలాటలో తీవ్రమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే వాస్తవానికి ఖచ్చితంగా May 5కి, అంటే December 5న ఆ సినిమా రిలీజ్ అయింది పుష్ప 2. ఇప్పుడు May 5కి, అంటే ఖచ్చితంగా 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో ఆ ఇంట్లో విషాదం. కానీ విషాదం తర్వాత కొడుకు కోలుకుంటాడని తండ్రి ఎంతో ఆరాటపడ్డాడు. కానీ కొడుకు కూడా ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు పరిస్థితి. అయితే ఇప్పటికున్న ప్రాణాపాయ స్థితి లేదు, కానీ అతను మెదడు కదలికలు కొంత ఉండడం వల్ల తను రెస్పాండ్ అవ్వట్లేదు. తన ఫుడ్ కూడా నోటి ద్వారా తీసుకోవట్లేదు. ఫ్లూయిడ్స్ కూడా అతని అన్నవాహిక ద్వారా నుంచి బయట నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, అంటే నేరుగా అతను తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ 5 నెలల నుంచి కూడా ఇటు మనం చూసాం. దీని తర్వాత కేసు అవ్వడం, ఆయన జైలుకి వెళ్ళడం, తర్వాత బెయిల్ మీద రావడం, తర్వాత అతను ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడం, అల్లు అరవింద్ కూడా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం, హాస్పిటల్ బిల్స్ కానీ ఇవన్నీ ప్రస్తుతానికి మరో హెల్త్ సెంటర్కి మార్చడం జరిగింది. అంటే ప్రస్తుతానికి నార్మల్ కండిషన్ ఉంది. ఆయన ఐసీయూ నుంచి నార్మల్ కండిషన్ తీసుకెళ్తే అతను మరి కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వాతావరణం నుంచి బయట వెళ్తే అతను నేరుగా, అంటే ఇప్పటిదాకా శ్వాస తీసుకునేది అన్ని కొంచెం ఇష్యూస్ ఉండేది, కానీ నేరుగా ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఉంటున్న పరిస్థితి. కాకపోతే అతను ఇంకా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ అతన్ని కిమ్స్ నుంచి వేరే హెల్త్ సెంటర్ కి మార్చడం, అక్కడ ఫిజియోథెరపీ అవన్నీ చేయిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే దీనికి సంబంధించి అల్లు అరవింద్, బన్నీ వాసు అక్కడ వెళ్ళి నేరుగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి ప్రస్తుత కండిషన్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోగలిగారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మేము అండగా ఉంటాం, ఆయన కోలుకునే వరకు ఆ ఖర్చు కూడా మేమే భరిస్తాం, ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ రేవతి తర్వాత తల్లి తర్వాత అతను కూడా కోలుకుని ఉంటే బాగుండేది. చాలా మంది అల్లు అర్జున్ కూడా కోరుకునేదంటే ఎంత డబ్బైనా పెట్టాం, కానీ వాళ్ళు నార్మల్ పొజిషన్కి వచ్చే పరిస్థితి వస్తే వాళ్ళు కూడా కొంత సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి, కానీ రాలేదు. అయితే కొంత ట్రీట్మెంట్ లో కొంత మంచిగా ఉండడం, కొంత మేల్కోవడం, అంటే ఐసీయూ నుంచి శ్వాస తీసుకునే ఇబ్బంది కాడి నుంచి శ్వాస తీసుకునే పరిస్థితి వరకు ఆయన ఉండడం, కొంత వాళ్ళ శ్రీతేజకు కుటుంబానికి కొంచెం హ్యాపీగా ఉన్నట్టు మూమెంట్. అయితే శ్రీతేజ్ కూడా మరికొన్ని నెలల్లో కోలుకుంటాడు, నార్మల్ గా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆయనకి ఫ్లూయిడ్స్ ధర ఎక్కించినా కూడా మంచిగా ఉంటారని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. సో వాళ్ళ ఫాదర్ కూడా ప్రస్తుతానికైతే అప్పటికిప్పటికి కొంచెం చేంజ్ ఉంది. సో నాకు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం కూడా చేసినట్టు పరిస్థితి. సో అల్లు అరవింద్, బన్నీ వాసు కలంటే మరోసారి చర్చకు వచ్చింది. 5 నెలల తర్వాత కూడా ట్రీట్మెంట్ అంటే నేరుగా మనం చూసుకోవచ్చు. ఒక కార్పొరేట్ కంపెనీలో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉండే బిల్స్ కానీ అవి కానీ, హాస్పిటలైజేషన్ ఎంత ఖర్చు అవుతుంది అన్నింటి కూడా వాళ్ళు భరిస్తున్నారు. అంటే ఈ రకంగా అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా చెప్పాలి. ఎందుకంటే తను కాపాడుకుంటూ తన కోసం ఇంకా వాకప్ చేస్తూ అవసరమైతే ఇంకా ఆర్థిక సాయం చేస్తాం, దానికి సంబంధించి ఖర్చు చేసుకుంటాం, మీరే భారత్ కావద్దని ఇవ్వడం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం చేస్తాం, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తాం. సో శ్రీతేజ మరో కొద్ది నెలలో కోలుకుంటాడని డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో ఆయన కూడా కోలుకోవాలని మనం
కోరుకుందాం రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.